స్వామియే శరణమయ్యప్ప. మీకు అయ్యప్ప స్వామి కథ తెలుసా? ప్రపంచంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హజ్లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే శబరిమల రెండవ స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఇక్కడికి 50 మిలియన్ల భక్తులు సందర్శనకి వస్తారట. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణువుకు పుట్టిన బిడ్డగా చెబుతారు. అందుకే అయ్యప్పను హరిహరపుత్ర అంటారు. అయ్యప్ప ఎందుకు సృష్టించబడ్డాడు? దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని సోదరి మహిషి పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఆమె విష్ణువు మరియు పరమశివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుండి వరం పొందుతుంది. ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుని పెళ్ళాడాడు. వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు. ఇంకో కథనం ప్రకారము పరమశివుడు మరియు మోహిని తమ కర్తవ్యం నిర్వహించడం కోసం తమ బిడ్డను పంపనదిలో వదిలి వెళ్ళారట. పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పిల్లవాడిని కొడుకుగా దత్తత తీసుకున్నాడు. అలా అయ్యప్పని దత్తత చేసుకున్నాక వాళ్ళకి రాజరాజన్ అనే కొడుకు పుట్టాడు. అయ్యప్ప వివిధ కళల్లో, పురాణాలలో, శాస్త్రాలలో శిక్షణ పూర్తయ్యాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించే సమయంలో అయ్యప్ప అద్భుత శక్తులు తెలిసిన గురువు తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు, మాట తెప్పించమని కోరాడట. అయ్యప్ప తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం జరిగిందట. ఇక సింహాసనానికి వారసుడిని ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖరుడు అయ్యప్పని రాజుగా చూడాలనుకున్నాడు. కానీ మహారాణి తన సొంత కొడుకుకే రాజు కావాలని ఆశించిందట. అందుకే మంత్రి మరియు వైద్యుడితో కలిసి అయ్యప్పను చంపే పథకం వేసింది. అనారోగ్యం నాటకంలో భాగంగా మహారాణి వైద్యుడితో ఆడపులి పాలు కావాలని నాటకం ఆడించింది. అప్పుడు మణికంఠ తండ్రి వద్దంటున్నా తను వెళ్తానంటూ బయలుదేరాడు. వెళ్లే దారిలో రాక్షసి మహిషిని ఎదుర్కొని పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగి వచ్చాడు. మహారాజుకి మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. అప్పుడు మణికంఠ మహారాజుతో తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, శబరికొండపై తన జీవితానికి ఒక ఆలయం కట్టించమని కోరతాడట. ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠించాడట. అలా అయ్యప్ప దేవుడిగా పూజింపబడుతున్నాడు. అయ్యప్ప తన భక్తులు తన ఆశీర్వాదం పొందడానికి, తనని చేరుకోవడానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు. మొదట భక్తులు 41 రోజులు కఠిన తపస్సు చేశాక ఆలయానికి యాత్రను మొదలుపెట్టాలి. శారీరక అవసరాలు, కుటుంబ బంధాలు అన్నీ వదిలేసి సన్యాసిలా, బ్రహ్మచారిలా జీవించాలి. తనని చేరుకోవడానికి భక్తులు మైళ్ళకు మైళ్ళు నడవాలి. పంపానదిలో స్నానం చేయాలి. ఇక ఆఖరున ఏటవాలుగా జారుడుగా ఉండే 18 మెట్లు ఎక్కి శబరిమల ఆలయం చేరుకోవాలి. మకర సంక్రాంతి రోజు అయ్యప్పే స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలో కిందకి వస్తాడని నమ్ముతారు భక్తులు. భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి 18 మెట్లు దిగి వెనక్కి నడుస్తూ స్వామిని చూస్తూ వెనక్కి వస్తారు. ఇదండి అయ్యప్ప స్వామి కథ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్వామియే శరణమయ్యప్ప.